ఈరోజు మన వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ 20 నుంచి 25 వరకు తెలుసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో 2 నుంచి 19 వరకు డివిజిబిలిటీ రూల్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఈజీ ట్రిక్స్తో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ డివిజిబిలిటీ రూల్స్ అని ప్లేలిస్ట్ పెట్టాను. ఆ ప్లేలిస్ట్ అనేది మీకు ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి అన్నీ వాచ్ చేయండి, మీకు ఈజీ వేలో అర్థమవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి డివిజిబిలిటీ రూల్ నుంచి 20 నుంచి 25 వరకు తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్ మీ అందరికీ యూజ్ అయింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 20 చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఈ 20 నుంచి మనం ఏం చేస్తామంటే ఈ 20 అనేది మనం ఎలా రాయొచ్చు, 2 into 10గా రాయొచ్చు, లేదా 4 into 5గా రాయొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫ్యాక్టర్స్లో వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటితో డివిజిబుల్ అయ్యింది అని అంటే ఈ 20తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ నేను 2 into 10గా రాసుకున్నాను అనమాట. సో ఈ 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 10తోనూ డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 72480 అని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ 72480 అనే నెంబరు 2తోనూ 10తోనూ రెండిట్లోనూ డివిజిబుల్ అయ్యింది అని అంటే మాత్రము సో 20తో డివిజిబుల్ అయ్యిందనమాట. సో 2 రూల్ చూద్దాము. 2 రూల్ ఏంది, ఈవెన్ నెంబర్ ఉండాలి లాస్ట్లో. ఓకే, 0 అనేది ఈవెన్ నెంబరు. సో 2 రూల్ ఓకే అయిందనమాట. నెక్స్ట్ 10 రూల్ చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 అనమాట. సో లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముంది, 0. సో ఈ 20తో ఇది డివిజిబుల్ అవుతుంది అనమాట ఇచ్చిన నెంబర్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 5620 అనమాట. సో ఈ 5620కి 2 రూల్ అప్లై చేద్దాము. 2 రూల్ ఏంది, లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఈవెన్ నెంబర్ 0 అనేది ఈవెన్ నెంబర్ ఉంది. 10 రూల్ చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ 0 ఉంది. సో ఇది ఇచ్చిన నెంబరు మనకి 20తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 21 రూల్ చూద్దాము. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 21 చూసుకున్నట్లయితే మనం ఈ 21ని ఎలా రాసుకోవచ్చు, 3 into 7గా రాసుకోవచ్చు ఆ ఫ్యాక్టర్స్ రూపంలో. సో ఇప్పుడు 3 into 7గా రాసుకుంటే మనము 3తోనూ డివిజిబుల్ అవ్వాలి, 7తోనూ డివిజిబుల్ అవ్వాలన్నమాట. అంటే 3 రూలు సాటిస్ఫై అవ్వాలి, 7 రూలు సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 11529 అని నేను ఒక నెంబర్ అనుకుంటాను. ఇది 3తోనూ 7తోనూ డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చూద్దాం. 3 రూల్ వచ్చేసి 1 + 1 + 5 + 2 + 9 అనమాట. సో ఈ టోటల్ ఏమవుతుంది, 18. ఈ 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ ఓకే అయింది. సో 7 రూల్ చెక్ చేద్దాం. 7 రూల్ ఏంది, ఇచ్చిన గివెన్ నెంబర్లో లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నుంచి మైనస్ చేస్తే అట్లా చేసుకుంటూ పోతే ఆ వచ్చిన నెంబరు 0 అన్నా అవ్వాలి, లేకుంటే 7తో అన్న డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ 9 into 2 1152 - 18. సో 1134 అనమాట. ఇందులో మళ్ళీ 4 లాస్ట్ డిజిట్ 4 into 2 చేద్దాం. 113 - 8 అనమాట, 105. సో మళ్ళీ ఇక్కడ 5 అనేది లాస్ట్ డిజిట్, 5 into 2 10. సో ఈ 10 రిమైనింగ్ నెంబర్లోంచి 10 మైనస్ చేస్తే 0 అనమాట. సో 0 అయింది. 0 ఈజ్ డివిజిబుల్ బై 7. సో ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 21తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 54474 అని నేను ఇంకొక నెంబర్ తీసుకుంటాను. ఈ నెంబర్ అనేది 21తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా చెప్తామంటే 3 రూల్ చూద్దాం ఫస్ట్. సో సమ్ ఆఫ్ ద డిజిట్ 5 + 4 + 4 + 7 + 4 ఎంత అవుతుంది, 24. ఈ 24 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 7 రూల్ చెక్ చేద్దాం. ఈ 7 రూల్ వచ్చేసి సేమ్ లాస్ట్ డిజిట్ 4 into 2 8, రిమైనింగ్లోంచి మైనస్ చేస్తాం. సో 5439 అనమాట. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్ డిజిట్ 9 into 2 18. సో 543లోంచి 18 తీసేస్తాము, 525 అవుతుంది. మళ్ళీ ఈ లాస్ట్ డిజిట్ 5 into 2 10. సో 552లోంచి 10 తీసేస్తే 42 అనమాట. ఈ 42 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 రూల్ కూడా ఓకే అయింది. సో 3 రూల్ సాటిస్ఫై అయింది, 7 రూల్ సాటిస్ఫై అయింది కాబట్టి మొత్తం నెంబర్ 21తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 22 అనమాట. సో ఈ 22ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 into 11గా రాసుకోవచ్చా. సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 11తోనూ డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను 14388 అని ఒక నెంబర్ తీసుకుంటాను. ఇది 2 రూల్ 11 రూల్ టెస్ట్ చేసి 20తోటి డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాము. సో 2 రూల్ ఏంటి, ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11 రూల్ ఏంది, ఆడ్ ప్లేస్ డిజిట్స్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అనమాట. సో ఆడ్ ప్లేస్ డిజిట్స్ అంటే 1 + 3 + 8 అనమాట. ఎంత అవుతుంది, 12. ఈవెన్ ప్లేస్ డిజిట్స్ 4 + 8 12. ఈ డిఫరెన్స్ ఏమవుతుంది, 12 - 12.
జీరో, ఇదర్ జీరో అన్న అవ్వాలి లేదా డివిజిబిలిటీ బై 11 అవ్వాలన్నమాట. సో ఇక్కడ జీరో అయింది కాబట్టి 11 రూల్ కూడా పాస్ అయింది అనమాట. 2 రూల్ పాస్ అయింది, 11 రూల్ పాస్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ మనకి 22తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 5654 అని ఇంకొక నెంబర్ తీసుకుంటాను. దీనికి 2 రూల్ చూద్దాము. 2 రూల్ అంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి లాస్ట్ డిజిట్ 2 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 11 రూల్ చెక్ చేస్తే ఆడ్ ప్లేస్ డిజిట్, ఈవెన్ ప్లేస్ డిజిట్. ఆడ్ ప్లేస్ వచ్చి 5 + 5 సమ్, ఈవెన్ ప్లేస్ 6 + 4 10. డిఫరెన్స్ ఏమవుతుంది? 10 - 10 0. ఇక్కడ కూడా 0 వచ్చింది. సో అంటే 11 రూల్ పాస్ అవుతుంది అనమాట. సో టోటల్ నెంబర్ కూడాను మనకి 22తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 23 అనేది రూల్ చూద్దామన్నమాట. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 23 చూసుకున్నట్లయితే 23 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఏమి రాయలేము. సో ఈ 23 రూల్ వచ్చేసి ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 23 ఓన్లీ వెన్ ఇన్ ద గివెన్ నెంబర్ 7 times ద లాస్ట్ డిజిట్ ఈజ్ యాడెడ్ టు ద రిమైనింగ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 23 అనమాట. సో ఇది ఈజీగా అర్థం అవ్వడానికి మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను 1357 అని ఒక నెంబర్ తీసుకుంటాను. దీంట్లో యూనిట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అంటే 7. దీన్ని 7 times చేస్తే 49 అవుతుంది. ఈ 49ని రిమైనింగ్ నెంబర్ 135కి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 184 వస్తుంది. మళ్ళీ ఇక్కడ యూనిట్ లాస్ట్ డిజిట్ 4, మళ్ళీ దీన్ని 7 times చేస్తే 28 అవుతుంది. దానికి మళ్ళీ 18 రిమైనింగ్ నెంబర్కి 28 యాడ్ చేస్తే మనకి 46 అనేది వస్తుంది. ఈ 46/23 చేస్తే రిమైండర్ 0 వస్తుంది. 46 అనేది 23తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 23తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అలాగే మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. 15272 అనేది ఒక నెంబర్ ఉంది. సో దీన్ని లాస్ట్ డిజిట్ 2ని 7 times చేస్తే 14 వస్తుంది. రిమైనింగ్ నెంబర్ ఏంది? 1527 + 14 అనమాట. ఎంత అవుతుంది? 1541 వస్తుంది. మళ్ళీ లాస్ట్ డిజిట్ 1, మళ్ళీ దీన్ని 7 times చేస్తాం 7. రిమైనింగ్ నెంబర్ 154కి 7 యాడ్ చేస్తే మనకి 161 అని వస్తుంది. మళ్ళీ లాస్ట్ డిజిట్ 1 × 7 రిమైనింగ్ నెంబర్ 16 + 7 అంటే 23. ఈ 23 అనేది 23తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 23తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ రూల్ 24 చూద్దాము. సో ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 24 చూసుకున్నట్లయితే ఈ 24ని మనం ఫ్యాక్టర్స్కి ఎలా రాసుకోవచ్చు? 4 × 6, 3 × 8 అలా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను 3 × 8గా రాసుకుంటే 3 రూల్ పాస్ అవ్వాలి, 8 రూల్ పాస్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను 1512 అని ఒక నెంబర్ తీసుకుంటాను. ఇది 3 రూల్ చూద్దాం. ఫస్ట్ 3 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. ఇదేమొస్తుంది? 9 అనమాట. సో ఈ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 8 రూల్ ఏంది? లాస్ట్ 3 డిజిట్స్ అంటే 512 8తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. 8 6 48, 3 రిమైండర్ 2 వస్తుంది. 8 4 32 అంటే ఈ 512 లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయింది కాబట్టి టోటల్ నెంబర్ కూడాను మనకి 24తో డివిజిబుల్ అవుతుంది. అంటే 3 రూల్ పాస్ అయింది, 8 రూల్ పాస్ అయింది కాబట్టి టోటల్ నెంబర్ మనకి 24తో డివిజిబుల్ అవుతుంది. అదే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. 8496 అని ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. దీనికి 3 రూల్ చూద్దాం. 3 రూల్ ఏంది? 8 + 4 + 9 + 6 ఇదేమవుతుంది? 27 సమ్. సో ఈ 27 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ సాటిస్ఫై అయింది. 8 రూల్ చెక్ చేద్దాం. 8 రూల్ వచ్చేసి లాస్ట్ 3 డిజిట్స్ 496. ఇది 8తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. 8 6 48, నెక్స్ట్ 16 2s 16. సో 8తో డివిజిబుల్ అయింది కాబట్టి 8 రూల్ ఓకే అయింది. సో 3 రూల్ ఓకే అయింది, 8 రూల్ ఓకే అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 24తో డివిజిబుల్ అవుతుంది. సో అలాగే సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 25 చూసుకున్నట్లయితే ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 25 ఓన్లీ వెన్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 25 అనమాట. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమని ఉండాలి? 25 అయి ఉండాలి, లేదా 50 అయి ఉండాలి, 75 అయి ఉండాలి, లేదా 00 అన్న అయి ఉండాలి అనమాట. సో ఈ 4 ఉంటేనే లాస్ట్ 2 డిజిట్స్లో ఆ నెంబర్ అనేది 25తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను 2675 అనుకుంటాను. ఈ 2675లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంది? 75. సో 75 ఉంది కాబట్టి సో ఈ నెంబరు 25తో డివిజిబుల్ అవుతుంది. అదే ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 15625 అని నేను ఒక నెంబర్ అనుకుంటాను. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 25 అనమాట. ఈ 25 ఉంది కాబట్టి ఈ నెంబర్ కూడా 25తో డివిజిబుల్ అవుతుంది.